ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున కూడి వచ్చిన ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. నా మాట వినపడుతుందా? కొద్దిగా నాకు వాయిస్ అయితే తక్కువే, గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మన అందించిన మహా ప్రేమను బట్టి, కృపను బట్టి మనం ఉదయకాల సమయంలో ఆయన సన్నిధానంలో చేరి ఆయన బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఆత్మతో సత్యంతో ఆరాధించాం. ఇంకా ఎవరైనా స్థితి లేని వారు, కాలం బహు కొంచెంగా ఉంది కాబట్టి అటు స్థితి కలిగి ఆయన ఆరాధించడానికి ఆ అవకాశాన్ని మీరు తీసుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాం. తదుపరి ఉదయకాల సమయంలో వాక్యానికి సహాయకరంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. మరి ఒక వచన భాగము యోహాను సువార్త, అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపరనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలు ఎదుర్కొంచవలసిందిగా మనం చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవగలనైనా జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా, ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నీ బల చుట్టూరు ఒలివ మొక్కల వలె చేరి నీ యొక్క సన్నిధి కాంతిలో నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని నీ యొక్క శరీర రక్తాలలో పాలు పంపులు దయచేసావు ప్రభువా. అందుకు బట్టి నీకు స్తోత్రములు తండ్రి. తిరిగి నాయన మరి ప్రాముఖ్యమైన సంగతి, మా జీవమైన క్రీస్తును నాయన మరి మేము స్పష్టంగా తెలుసుకోవడానికి, రక్షణ లేని వారికి సిలువబడిన క్రీస్తు నాయన మరి స్పష్టంగా బయలుపరచబడడానికి మీరు కృప చూపించమని, ఈ దాసును మరుగుపరిచే వర్తమాన వాక్యాన్ని మీరు అందించమని చెప్పబడిన నాయన మరి ప్రకటనలో సమస్తం నీ ఆధీనం ఉంచుకొని ప్రభువా వాటిని క్రమంగా మర్యాదగా జరిగించుకోమని నాయన మరి మా యొక్క జీవితాలకు నాయన మరి వెలుగు బాటగా ఉంచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మాత్రమే కాదు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ ఆత్మ చేత హృదయాలు ఆదరింపబడడానికి మీరు కృప చూపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిరీక్షించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం కొద్ది దినముల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్పష్టంగా తెలుసుకోవడానికి, మనం ఆయన ఎంత తెలుసుకుంటామో మన జీవితం అంత ముందుకు సాగుతుందన్న విషయాన్ని మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో హృదయాలు కలవరపడనీయకుడి అని చెప్తూనే వారికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పారు? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. కింద ఫుట్ నోట్స్లో విశ్వాసం ఉంచుడి అని అన్నాడంటే దాని అర్థం వాళ్ళు దేవుని యందు విశ్వాసము ఉంచట్లేదనే దాని అర్థం. ఉంచుచున్నారు అని అంటే లోకానుసారంగా ఇప్పుడు మనం అందరం ఎన్నో రకాల జనాలు వచ్చారు. దాంట్లో రక్షణ లేని వారు వచ్చారు, రక్షణ స్థితిలో ఉండి యథార్థమైన ఆరాధన చేస్తూ ఉంటారు, కొంతమంది బలహీనతల చేత ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. కానీ జీవం కొరకైన విశ్వాసం ఎంతవరకు మనం ఉంచుతున్నాం అనేది మన జీవితానికి, అంటే విశ్వాసం మూలము జీవితానికి అతి ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా. కాబట్టి మనం జీవించాల్సిన జీవితం అది కంపల్సరీగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడమే. అది ప్రభు బోధించుట చేత ఆరంభమై
మనము నిత్యరాజ్యంలో ప్రవేశించి ఆయన ఎదుట నిలిచి మనం యుగయుగాలు సదాకాలము నిలిచినంత వరకు ఉపయోగపడే విశ్వాసం ప్రియులారా. విశ్వాసం అంటే అది ఓటుగా తీసుకోపాకండి, ఖచ్చితంగా అది మన జీవితమే అని మనం గుర్తించాలి. మన విశ్వాస జీవితం అది కేవలం మనం చేసే క్రియల మూలముగా అయితే అది ఆ విశ్వాసం వ్యర్థమే ప్రియులారా. ఆ విశ్వాసం అన్యమస్తస్తులు కూడా చేస్తారు. వాళ్ళు నీతిని అనుసరించి చేసే కార్యాలు లేవా అండి? లోకానుసారంగా మనం చూసుకుంటే మనకంటే నీతి కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. అంటే మన కోసం మనం గొప్పగా చెప్పుకోకపోవడం కాదు, కానీ మనకంటే మికటంగా చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాటన్నిటి విషయంలో దేవుడు ఒకటే ఒక మాట చెప్తున్నాడు, మన నీతి కార్యాలన్నీ కూడా ఆయన దృష్టిలో ఎలా ఉంటాయండి? మురికి గుడ్డలే. యెషయా గ్రంథం 64:6లో స్పష్టంగా మనము నీతి అనుసరించి చేసే కార్యాలన్నీ కూడా దేవునికి మురికి గుడ్డలే. మరి నీతి అంటే ఏం నీతి? దేవుడు అనుగ్రహించే నీతే నీతి ప్రియులారా. మనం అనుసరించే నీతి కాదు. ఆ నీతి ఎందుకు విధింపబడిందనంటే అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు కోరుకున్నారు కాబట్టి. మేమంతా కూడా మీరు చెప్పిందంతా మేము వినం కానీ మేము చేస్తామని వాళ్ళు విధేయత చూపించారా? అవిధేయత చూపించారా? ఖచ్చితంగా విధేయత ప్రియులారా. అక్కడ విధేయులమై ఉంటామని వారు నోటితో ఒప్పుకున్నారు, కానీ వాళ్ళు చేసిందంతా విధేయతే. మరి ఇప్పుడు ఏమందాం? ఇప్పుడు ప్రభువారు చెప్పిన వాక్యం అది తప్పు అని అందామా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుడి అంటున్నారు, అంటే విశ్వాసం ఉంచట్లేదని కదా అర్థం. మరి విశ్వాసం ఉంచితే ఏమంటున్నాడు? నా మాటలు కూడా మీరు శ్రద్ధగా ఉంటారని అంటున్నాడు. మరి మనం ఆయన మాటలు ఎంత శ్రద్ధగా ఉంటున్నాం అనేది మనం గ్రహించుకోవాలి ప్రియులారా. మనం మాట్లాడే ప్రతి మాట అది దేవుని నోట నుంచి వస్తుందని వింటేనే మనం జీవిస్తాం. ఎందుకంటే మనుషుడు రొట్టె మాత్రం కాదు, కానీ ఆయన యొక్క మాట వల్ల జీవించే జీవితం ప్రియులారా మన జీవితం. అదే విశ్వాస జీవితం. అది దేవుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ నీతిని ప్రేమించడం అంటే ఏ నీతి? మానవుడు చేసే నీతి కాదు ప్రియులారా. దేవుడు ప్రతి మానవుడికి నీతిని, అంటే దేవుని నీతిని తప్పిపోయి అవిధేయత వలన తన నీతికి అంటే మంచితనానికి పడిపోయాడు. దేవుని మంచితనం నుంచి మానవుడు తన మంచితనానికి పడిపోయాడు. మరి ఆ దేవుని నీతిని పొందాలంటే ఖచ్చితంగా అది రక్తం కావాల్సి ఉంది ప్రియులారా. రక్తం ద్వారానే మరలా దేవుని నీతిని పొందగలమని చెప్పి అలనాడు వాళ్ళకి చెప్పకనే దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. ఆదాము హవ్వలు తన మంచితనానికి, మానవుడు మంచితనానికి పడిపోయినప్పుడు, జీవంలో నుంచి వేరైపోయినప్పుడు దేవుడు ఆనాడు రక్తాన్ని చిందించే వారికి వస్త్రపు చొక్కాలను కుట్టించాడు. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా మానవుడికి విమోచన రక్తం ద్వారానే. అదే రక్తం, ఏ రక్తం అది? క్రీస్తు క్రొత్త నిబంధన రక్తం ప్రియులారా. క్రీస్తు చిందించిన రక్తమే అది నూతన నిబంధన రక్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం మనం స్పష్టంగా చదువుకున్నట్లయితే 8వ అధ్యాయంలో నిబంధన గురించి చెప్తున్నాడు. ఆ నిబంధన సంబంధమైన రక్తాలు ఏ రీతిగా పనిచేస్తాయో 9వ అధ్యాయం చెప్తున్నాడు. 10వ అధ్యాయంకి వచ్చేసరికి సంపూర్ణంగా క్రీస్తు రక్తం మనల్ని ఎలాగా శుద్ధి చేస్తుందో, సదాకాలం నిలిచే బలి, దేవుడు సంకల్పంలో ఉన్న బలి ఏంటి మాత్రమే అది మనకు స్పష్టమవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో అలనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన బలులలో నిత్యమైన విమోచన లేదు, కానీ రాబో మేలుల విషయమై నిత్యమైన స్వాస్థ్యాన్ని, నిత్యమైన ఆ జీవితాన్ని అనుగ్రహించిన నిమిత్తం ఆయన నిత్యమైన విమోచనకు తన రక్తాన్నే అతి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించి మనకి నిత్య నిబంధన సంబంధమగు రక్తాన్ని మనకి అనుగ్రహించాడు ప్రియులారా. ఈరోజు ఉదయం మనం ఆయన రక్తాన్ని మనం పాలు పంపులు పొందామనంటే ఆయనలో మనం మమేకమయ్యాము, ఆయన శరీరంలో మమేకమయ్యామంటే దాని అర్థం ఈ నిత్య నిబంధన సంబంధమగు రక్తాన్ని మనం ఒప్పుకుంటున్నట్టే. మరి పాల్గొన్న మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే మనం దుర్నీతి ఎందున్నట్ట, నీతి ఎందున్నట్ట? ఖచ్చితంగా మనం దుర్నీతికి సపోర్ట్ చేస్తున్నట్టే. అదేంటి? నేను చేసే క్రియలన్నీ నేను దేవునికి మంచిగానే చేస్తున్నానని అనుకుంటాం, కానీ ఇజ్రాయేల్ ప్రజలు చేసే ప్రతి మంచి కూడా
వాళ్ళు ఎంత నిష్ట కలిగి ఉంటారో మనందరికీ బాగా తెలుసు ప్రియులారా. కానీ వాళ్ళు చేసే నీతి అది దుర్నీతిగానే దేవుడు ఎంచుతున్నాడు. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం విశ్వాసం ఉంచకపోవడమే. మనమందరం ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ సాక్ష్యాన్ని తండ్రి అయిన దేవుడే కుమారుని యందు సాక్ష్యం కలిగి ఉన్నాడు, ఆత్మ ప్రభు సాక్ష్యం కలిగి ఉన్నాడు. అదే ఏ సాక్ష్యం అనేది మనం యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 10, 11, 12 వచనాలు గమనించినట్లయితే మనం ఖచ్చితంగా అది నిత్య జీవం గురించిన విశ్వాసమే ప్రియులారా. మనం నిత్య జీవితం కొరకు ఏర్పాటు చేసిన నీతి అది దేవుని నీతి అయి ఉంది, స్వనీతి కాదు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి చూద్దామా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మనం చేసే నీతి ఏ నీతి? మనం చేసే కార్యాలు ఏ కార్యాలు? చూడండి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి అంటే ఆయన ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎంచుకుందాం. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి. ఈ విశ్వాస మూలమైన నీతి మనకు కావాలి ప్రియులారా. మనం ఆయన ఎంత విశ్వాసం ఉంచుతున్నామని అంటే ఖచ్చితంగా ఈ విశ్వాస మూలమగు నీతే. ఈ విశ్వాస మూలమగు నీతి ఎలా కలుగుతుంది? ఆయన ఏది విశ్వాసం ఉంచామని నోటితో ఒప్పుకోవడం ద్వారా కలుగుతుంది. కానీ హృదయమందు నువ్వు అది ఎంతవరకు విశ్వసించావు అనేది నువ్వు నోటితో ఒప్పుకుంటే సరిపోదు, ఆయన యొక్క క్రియ జరిగించాలి. నీ హృదయాన్ని ఆయన పరిశీలించి హృదయం ఎరిగిన దేవుడు మన హృదయంలో పరిశుద్ధాత్మని నింపుతున్నాడని అంటే నువ్వు హృదయపూర్వకంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు అనేది ముఖ్యం ప్రియులారా. కాబట్టే ఆ విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా తర్వాత చేసే క్రియలన్నీ కూడా ఆయనకి ఆయాసకరంగా కాదు, కానీ ఆయనకి మహిమకరంగా మనం చేస్తాం. మనం అలా చేయలేకపోతున్నాం, మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలనే స్థితి వస్తుంది. లేకపోతే ఇతరులు మనం ప్రశ్నిస్తున్నారని అంటే మనం ఆ విషయంలో అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఈ దుర్నీతిలో ఉండడం వల్ల కావచ్చు. అసలు నీతి దేవుడు మనకు ఏ రీతిగా అనుగ్రహించాడు అనేది మనకు తెలిస్తే మనం దుర్నీతి విషయంలో ఏ రీతిగా ఉండాలనేది మనకు తెలుస్తుంది ప్రియులారా. దుర్నీతి మనకు అది తెలియకనే చేస్తున్నాం అన్న సంగతి కూడా తెలుస్తుంది. కాబట్టి దుర్నీతి గురించి మనం గతకాలం మనం విన్నాం. అది ఏ రీతిగా మనం చేసే క్రియలను బట్టి దేవుని విషయంలో దుర్నీతిగా ఎంచబడుతుంది. సకల విధమైన దుర్నీతి కూడా పాపమే అని మనం విన్నాం. ఆ పాపానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దేవుడు ఆ దుర్నీతిని కలగడానికి పరలోక రాజ్యంలో ఆయన యొక్క రక్తం ఉందని మనం విన్నాం. సరే, అవన్నీ దుర్నీతికి సంబంధించిన విషయాలు. మరి నీతి అనేది తెలిస్తే కదా మనం దుర్నీతి విషయంలో సాంగత్యం చేయకుండా ఉంటాం. ఎందుకంటే మనమందరం నీతి సంబంధంలో దేవుని నీతిగా మనం మార్చబడిన వారు ప్రియులారా. మనకి దేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనం దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయన మనల్ని ఏం చేశాడు? పాపం ఎరిగిన ఆయన మన కోసమే పాపం అయ్యాడు. అంటే మనము దేవుని నీతి అగడానికి పాపం అయ్యాడు ప్రియులారా. కాబట్టి మనల్ని దేవుని నీతి ఆపాదించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన బలి అయ్యాడు. ఆ నిత్య నిబంధన సంబంధమైన రక్తాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లు ఆ నిబంధన రక్తాన్ని మనం అది క్రీస్తు రక్తం అని విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో నిలవడం వల్ల దేవుడు మనకు అనుగ్రహించిన నీతే ప్రియులారా. అలనాడు నిర్గమకాండం 12వ అధ్యాయం మనం 13వ వచనం గమనించిన, కింద వచనాలు మనం గమనించిన, దేవుడు ఆ రక్తాన్ని చూసే మరణం నుంచి దాటి వెళ్ళాడు. అంటే ప్రతి విషయం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే ఆ మోషే గారు చెప్పిన ఆ ధర్మశాస్త్ర మూలంలో ప్రతి ఉపకరణం కావచ్చు, ఆ మందిరంలో ఉన్న ప్రతి వస్తువు కావచ్చు, ప్రతిది కూడా రక్తం చేత శుద్ధి చేయబడిన సామాన్యంగా చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రధాన యాజకుడు తన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన ఏం చేస్తున్నాడు? విమోచన కలిగిందని నమ్ముతున్నారు. కానీ నిత్యమైన విమోచన ఎవరి ద్వారా కలుగుతుంది? క్రీస్తు రక్తం ద్వారా అన్న విషయాన్ని వాళ్ళ నాడు రాబో ఛాయిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యాలు చేశారు. అవి శరీర కార్యాలు మాత్రమే ఉన్నవని
క్లియర్గా 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది ప్రియులారా. మరి నిజస్వరూపం క్రీస్తులో ఉన్నప్పుడు మన నీతి అది నా నీతిగా ఎందుకు ఉంచుకోవాలి? దేవుడు అనుగ్రహించిన నీతిగా మనం ఉంచుకుందాం. ఎందుకంటే దేవుడు కార్యాలు చేసి సమాప్తం చేసి మనకు అనుగ్రహించిన నీతి ప్రియులారా. అది మనం ఏదో కార్యాలు జరిగించడం ద్వారా కలిగే నీతి అని అనుకుంటే మనం ప్రతిసారి కూడా మనం ఏదో కార్యాన్ని చేసి ఆ నీతిని సంపాదించుకోవాలని అనుకుంటాం. మరి నీతి ద్వారా మనకు అనుగ్రహించిన ఆ నీతి అది దేవుడు మనకు అనుగ్రహించిన నీతి అది దానముగా ఉందా, మళ్ళీ లేకపోతే ఏదైనా మనం కార్యం జరిగించి మనం సంపాదించుకోలేదు అయిందా? కాదు ప్రియులారా. దేవుడు అలనాడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన నీతిని ఎలాగ అందించాడంటే ఆయన అనుగ్రహించిన నీతిని దేవుడు దానంగా ఇచ్చి పొందాడు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక మన 4వ అధ్యాయంలో స్పష్టంగా తెలుసుకోగలవారు. ఒకసారి చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదామా? అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట అబ్రహాము ప్లేస్లో మనం పెట్టుకున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయు వానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. పై వచనాలు మనం గమనించినట్లయితే ఈ 3వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవన్నా. 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఇప్పుడు మనం పొందే నీతి ఏ నీతి అమ్మా? చదువుకున్న వచనం ప్రకారము క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా కలిగిన నీతి, ఆయన కృప వలన ఆయన మన యందు చూపిన ఆ కృపా మహదైశ్వర్యం వలన పొందిన నీతి, అది ఆయన క్రీస్తు రక్తం ద్వారా అంటే ఆయన విమోచనము ద్వారా మనం ఉచితంగా పొందిన నీతి ప్రియులారా. మనము ధర్మశాస్త్ర మూలముకు నా నీతిగా మనం తీసుకుని ఆ ధర్మశాస్త్ర మూలముకు నీతి విశ్వాస మూలముకు నీతి కాదని క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్రం మూలముగా ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. ఆ విషయాన్ని మనం ఎరుగుతాం ప్రియులారా. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలో కూడా ఆ విషయములన్నిటిలో విశ్వాసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడుగా. ఈయన వలనే అంటే ఎవరి వలనమ్మా? ప్రభువైన యేసుక్రీస్తు వలననే ప్రియులారా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దేని ద్వారా విశ్వాస మూలముగు నీతి ద్వారా, ధర్మశాస్త్ర మూలముగు నీతి ద్వారా కలగదు కాదు ప్రియులారా. ధర్మశాస్త్ర మూలముగు నీతి అది నా నీతి అంటే స్వనీతి ప్రియులారా. నేనేదైనా శరీరం ద్వారా ఆచరించి
దేవుణ్ణి నీతి గలవానిగా ప్రూవ్ చేసుకునే కార్యాలు, అవి శరీర కార్యాలు, అవి కేవలం దేవుని విషయంలో మురికిగుడ్లుగా ఉన్నాయి. మనం ఆ స్వనీతిని చేసి మనం ఆరాధనకు వచ్చామనుకోండి, దాన్ని దేవుడు ఏ రీతిగా ఎంచుతాడు? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్టు యెహోషువ మలిన వస్త్రములతో నిలబడినట్లు ఉంటుంది. అంటే మనం దేవుని నీతిని ఒప్పుకోకపోవడం ద్వారా మనం నీతిమంతులు ఎలా తీర్చబడ్డామో మనకి విషయంలో అవగాహన ఉండదు. మనం చేసే ప్రతి క్రియ కూడా ఆ నీతిని సంపాదించుకోవడం కోసం అవుతుంది. అప్పుడు మనం చేసే క్రియలన్నీ దేవుని విషయంలో మలిన వస్త్రాలుగానే ఉంటాయి. మనకు ప్రశస్త్ర వస్త్రము ధరించిన దేవుడు ప్రశస్త్ర వస్త్రము ద్వారా నీతి కార్యాలు జరిగించమంటున్నాడు. అవే విశ్వాస క్రియలు ప్రియులారా. యాకోబు పత్రికలో మనం 3వ అధ్యాయంలో గమనించినట్లయితే ఏదైతే రాహబు కానీ అబ్రహాము కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పిన ప్రతి వ్యక్తి విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేశారు? నీతి కార్యాలు చేశారు. విశ్వాసం ద్వారా కలిగే కార్యాలు నీతి కార్యాలు అవుతాయి. ఎందుకంటే విశ్వాసం ఉంచినప్పుడు పని చెప్పేది ఆయన కాబట్టి మనం ఆయన యందు నిలుచుంటే మనకి ఖచ్చితంగా సత్కార్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే అనుగ్రహంలో ఆ అనుగ్రహ ఐశ్వర్యం ద్వారా మనకి గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ద్వారా అనుగ్రహించబడే ఆ నీతి ద్వారా మనకి చేసే కార్యాలే అవి నీతి కార్యాలు అవుతాయి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32-33 చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32-33 వచనాలు. ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తల గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి. చాలా మనకి కావాల్సిన విషయం వచ్చేసింది ప్రియులారా. విశ్వాసం ద్వారా వాళ్ళు నీతి కార్యాలు చేశారు. వాళ్ళు చేసిన కార్యాలన్నీ కూడా దేవుని విషయంలో నీతిగా ఎందుకు ఎంచబడ్డాయనంటే ఆయన ఎందుకు ఉంచవలసిన విశ్వాసాన్ని వారు ఉంచారు కనుక. అలానాడు మరి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఆయన విశ్వాసం ఉంచుడే అని ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఆయన అప్పుడు వారితో మాట్లాడేటప్పుడు మేము మోషే శిష్యులం అంటున్నారు, మేము అబ్రహాము సంతానం అంటున్నారు, మేము దాస్య వలనైనా వ్యభిచారం మూలంగానైనా పుట్టని వారం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ విషయంలో వాళ్ళ హృదయం చూస్తే దేవుని విషయంలో ఎలా ఉంది? వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా అవి స్వనీతి కార్యాలుగా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనం పరీక్షించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం నీతిమంతులమయ్యాం అది ఏ రీతిగా అనేది, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం అనేది ఆయన చేసిన బలియాగముతో ఆరంభమై క్రీస్తు పరలోక రాజ్యంలో హెచ్చింపబడి ఆయన అక్కడ దేవుని కృపాసనం కూర్చొని ఇప్పుడు జీవిస్తూ మన కొరకు జీవితం విషయమైన విషయాలు మనకు బోధిస్తుండగా ఆ విశ్వాసం గురించి బోధించే బోధే అది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ప్రియులారా. అది కేవలం నీతిమంతులుగా తీర్చాం. చాలా విషయాల్లో నేను 3 సంవత్సరాల నుంచి నీతిమంతులం అయ్యాం కాబట్టి మీకు రక్షణ పోదని చెప్తున్నాను కదా. మరి ఆ రక్షణ పోదు కదా అని చెప్పి మనం చేసే కార్యాలన్నీ శరీర కార్యాలు అయితే, స్వనీతి క్రియలు అయితే ఏం ప్రయోజనం? దేవుడు మన కోసం ఇచ్చిన సాక్ష్యము అది బలమైనదిగా ఉండాలి ప్రియులారా. మనం స్వనీతి కార్యాలు చేస్తూ మన రక్షణ పోదులే అని చెప్పేసేసి అంటే 6వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక స్టార్టింగ్లోనే వాళ్ళు క్వశ్చన్ వేశారు. ఆటోమేటిక్గా వస్తుంది ప్రియులారా ఆ క్వశ్చన్. ఎందుకంటే మనం చేసే కార్యాలను బట్టి మరి వాళ్ళు ఆ రీతిగా ఉన్నప్పుడు అది సరైన నీతి అంటారు. సరైన నీతి, నువ్వు పొందిన నీతి అది దేవుని నీతి అయినప్పుడు అది సరైన నీతియే ప్రియులారా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలు ఎలాగో దేవుడు మనకి నీతిని ఆపాదించాడన్న విషయాన్ని మనం తెలిస్తే మనం పొందిన నీతి దేవుని నీతే. ఆ పొందిన నీతి నువ్వు సరిగా పొందావా లేదా అని క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం లేదు ప్రియులారా. మనమే ప్రశ్నించుకోవాలి. ఆ క్వశ్చన్ వాస్తవంగా రాని క్వశ్చన్ అది. ఎందుకంటే వేయకూడని క్వశ్చన్ మనం వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం అంటే మన క్రియల మూలముగా ఆ క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. ఆ విషయాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అని అంటే ధర్మశాస్త్రం మూలం ఒక నీతి అదే చెప్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో నువ్వు పాపం చేయకూడదు, నీకు శిక్ష ఉంది అని చెప్తుంది.
కానీ కృప ఏం చెప్తుంది, విశ్వాసం ఏం చెప్తుంది ప్రియులారా? మీకు బోధించాం కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని పాపాత్మురాల స్త్రీ ఆమె ఇక పాపము చేయొద్దు, నీకు శిక్షావిధి లేదని చెప్తున్నాడు. మనం శిక్షావిధి లేని విశ్వాస క్రమంలో మనం పొంది ఉన్నాం. ఆ ఉపదేశ క్రమం ఏంటంటే మన విశ్వాసం పొందింది, మనకి ఏ శిక్షావిధి లేదు కనుక మనం పాపం చేయకూడదు ప్రియులారా. ఈ విషయాన్ని గ్రహించిన వాడు ధన్యుడు. ఖచ్చితంగా ఆయన కృపలో నిల్చుంటాం. మనం పాపములకు దాసులము కాదు, ఇక పాపములకు దాసులు కాకుండానట్లు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నీతికి దాసులుగా చేశాడు. ఎందుకు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంటున్న ద్వారా ప్రియులారా. చదువుదాం, అది కూడా చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయం 18 వచ్చిన 17, 18 వచ్చిన. మీరు పాపములకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా. ఈ కార్యం మనం చేయాలి. ఇది కూడా చేయకూడదు అని అంటే అది బుద్ధితనం, అవివేకం అవుతుంది ప్రియులారా. మనం ఏ పని చేయొద్దన్నారు, మనం నీతివంతులం అయిపోయాం, మనకు నిత్యరాజ్యం ఉంది అని చెప్పేసి సంగలు గుద్దుకోవడం కాదు. దేవుడు ఏ క్రమంలో మనకు ఉపదేశాన్ని అనుగ్రహించాడో ఆ క్రమంలో మనం విశ్వాసాన్ని చేపట్టి ఆ నీతి క్రియలు అనేది చేయాలి. పరిశుద్ధత కలిగితే ముందు మనకు ఫలం ప్రియులారా. ఆ పరిశుద్ధత లేకుండా అది కూడా దేవుడు అనుగ్రహించే ఫలమే. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో దేవుడు మనకు అనుగ్రహించే మొట్టమొదటి ఫలం అది పరిశుద్ధత ప్రియులారా. ఆ పరిశుద్ధత విషయమై మనం ఏం చేయమంటున్నాడో కింద వచనంలో ఉంది. ఆ ఫలము పరిశుద్ధత అయితే 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. కావున నా సహోదరులారా మనం దేవుడి కొరకు ఫలము ఫలించినట్లు చాలు. ఎందుకంటే మనం ధర్మశాస్త్ర మూలమగు ధర్మశాస్త్ర పురుషుడి నుంచి మనం వేరైపోయాము. ఆయన విషయంలో మనం చనిపోయాం ప్రియులారా. ధర్మశాస్త్రాన్ని చంపాడు, మనల్ని జీవింపజేశాడు. కాబట్టి వేరొక పురుషుణ్ణి మనం చేరాలంటే, క్రీస్తుని వేరొక పురుషుని చేరాలంటే ఖచ్చితంగా మనం ధర్మశాస్త్ర విషయంలో చనిపోయామన్న అవగాహన రావాలి. దేవుని విషయంలో మనము జీవించున్నాం. క్రీస్తు యేసునందు మనం నూతన పురుషులుగా సంపూర్ణునిగా చేశాడన్న విషయాన్ని మనకు తెలియాలి. ఈ విషయాలన్నీ ఆయన్ని మనం ఎంతగా తెలుసుకుంటామో, ఎంత హత్తుకుంటామో ఆ విషయాల్లో మనకు బాగా బయలుపరచబడతాయి. కానీ వేరే విషయంలో మనకి అవగాహన రాదు ప్రియులారా. క్రీస్తు యేసునందు విశ్వాసం అనేది మన జీవితం అంటున్నాడు దేవుడు. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆ విషయాన్ని మనం గ్రహించలేక మనం ఈ విషయంలో మనం చాలా లోపం కలిగి ఉంటున్నాం. మనం చేసే కార్యాలు చూపరులకు మనమేం ప్రభావితం చేయలేదులే అని అనుకుంటాం. కానీ మన వల్లనే దేవుని రాజ్యం కట్టబడకుండా ఆగిపోతుంది. అదే పెద్ద దుర్నీతి ప్రియులారా. ఆ విషయాన్ని మనం ఎంతవరకు గ్రహించగలం అనుకుంటున్నాం? ఆయన మనకు అనుగ్రహించే సత్కార్యాలని మనం ఏం చేస్తున్నాం? తోలనాడుతున్నాం, మన దుర్నీతిని ప్రదర్శిస్తున్నాం. నన్ను బట్టి దుర్నీతి ఎలా ప్రదర్శింపబడుతుందని అంటే, నువ్వు దేవుని రాజ్య విషయంలో విశ్వాసం ఉంచి ఆయన మందిరముగా నువ్వు కట్టబడట్లేదు. ఎందుకంటే ఆయన సంకల్పమే దేవుని సంఘమై ఉన్నది. ఆ సంఘమును ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదనే పరిస్థితి ఎలాగొస్తుంది? కాబట్టి మనం సంపూర్ణంగా చేసి సంఘాన్ని పర్ఫెక్షన్ చేయడానికే ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఇంకా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన జీవిస్తున్నాడు ప్రియులారా. సంఘం అంటే నువ్వు వ్యక్తిగతంగా తీసుకుంటే నీకు నీవే విశ్వాస విషయంలో ఉత్తరవాదివి. సంఘముగా తీసుకుంటే నువ్వు పర్ఫెక్షన్. అంటే సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలందరినీ చూశాడు. ఎవరు? బిలాము చూశాడు. చూసి ఏమని చెప్తున్నాడు? ఏ వంకర లేదు, ఏ
లోపము లేనివాడిగా చూశాడు. ఎందుకంటే దేవుడు చూసే సంఘం కావచ్చు, ఆయన ప్రజలు కావచ్చు, ఆయన దృష్టిలో ఆయన పర్ఫెక్షన్. ఎందుకంటే ఆయన నిబంధన అలాంటిది కాబట్టి. కానీ నువ్వు చేసే క్రియల మూలముగా సూపర్లకు అలా బలహీనంగా మనం కనబడుతున్నామంటే సంఘము దాగోమూర్తలు లేనిదే. కానీ నీ విశ్వాస విషయంలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు ప్రియుల, మనం అది గమనించుకోవాలి. ఆ విశ్వాస విషయంలో మనం సంపూర్ణ సిద్ధి కలగా మనస్సాక్షి కలిగి ఉండడానికి మూలమే మనం చేసే ఆరాధన ప్రియుల. మనం ఆరాధిస్తున్నామనంటే మనం పరలోక రాజ్యంలో నిల్చుండి ఆయన అనుగ్రహించి నీతి ద్వారా మనం ఏదైతే నీతి ద్వారా కృప అంటే జీవితాన్ని మనం జీవిస్తున్నామో ఆ విషయంలో గ్రహింపు. నువ్వు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావనంటే కేవలం నీకు నిత్యమైన విమోచన సంపాదించావు ప్రభువా, నన్ను క్రీస్తులో కూడా నన్ను కూర్చుండబెట్టావు, అక్కడి నుంచి నన్ను జీవిస్తున్నామని. మళ్ళా పరలోక రాజ్యం కోసమే నా యొక్క ఈ జీవితం అని అంటే అది అవివేకమే. ఎంత అవివేకం అంటే అదే దుర్నీతి కూడా ప్రియులారు. మనం కేవలం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు పరలోక రాజ్యం సిద్ధపరచబడింది. ఎందుకంటే తీర్పు అనేది, నీతి అనేది మనకి తీర్పు అనుగ్రహించింది కాదా? మనకి దేవుడు నీతిమంతులుగా చేసి తీర్పు తీర్చాడా, లేకపోతే జడ్జిమెంట్ మనకే వదిలేశాడా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం చూడండి. మన దేవుడు నీతిమంతులుగా ఎందుకు చేశాడు, లేకపోతే నీతి ఎలా కలిగింది మనకి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడు ఎవడు? దేవుడే. నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే. ఎలా నీతిమంతులు అవుతామండి? చెప్పండి, నేను ఎలా నీతిమంతులు అవుతాం? బబులు, ఎలా నీతిమంతులు అవుతాం? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులం అయ్యాం. ఆ నీతిమంతులలో చేసిన కేవలం నేను బుధవారం చెప్పాను. హర్షత్ను ఉదాహరిస్తూ, హర్షత్ నాకు లేకపోతే వంశీ నాకు నీతిని ఇచ్చాడంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన నాకు నీతి ఇచ్చాడంటే దాంట్లో ఏమైనా ఉందా? ఆ నీతి ఎలా కలిగిందో తెలిస్తే మనం ఆయన ఎందుకు ఎలా విశ్వాసం ఇచ్చాడనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ నీతిని మనం ఎలా పొందుకున్నామో తెలుస్తుంది ప్రియులారా. అది మనకు తెలియట్లా. మనం కేవలం ఏంటంటే మనం ఆయన ఎందుకు రక్షణ ఉంచితే మనల్ని ఇక్కడ నుంచి అలానా ఉపద్రవం నుంచి తప్పిస్తాడేమో, లేదా మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి దేనికనంటే మనకి ఏవో కొన్ని ఆ పరిస్థితుల్లో మనం రక్షణ ఉపద్రవంలో వాళ్ళు విశ్వాసం ఉంచారని చెప్పి తెస్సలోనికైయుల పత్రికలో ఉంటే మన ఉపద్రవం ఏంటి? క్రీస్తు యేసునందు శ్రమపడే ఉపద్రవం కాదు. మన విశ్వాసం ఉంచింది ఏంటంటే మన జీవిత విషయంలో ఉపద్రవం ఏదో జరిగిపోతుందని విశ్వాసం ఉంచామని అనిపిస్తుంది. ఎందుకంటే మనం తర్వాత చేసే క్రియలు మనకు అర్థం కావట్లేదు కదా. ఆ విషయాలు మనం గ్రహించాలి ప్రియులారా. 30వ వచనం చదవండి అన్న. 8వ అధ్యాయం 30వ వచనం. మన దేవుడు నీతిమంతునిగా తీర్చాడు అంటే నీతి ద్వారా కలిగింది మనకు తీర్పు. నీతి ద్వారా ఏం కలిగిందమ్మా? తీర్పు కలిగింది. 30వ వచనం చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. ఏమంటున్నాడు? మహిమపరచను అంటాడు. మహిమ అంటే ఏంటి? బుజ్జన్న ఇది వరకు మామూలు శరీరంతో ఉన్నాడు, ఇప్పుడు మహిమ శరీరంతో అయిపోయాడనా? లేకపోతే ఇది వరకు ఇత్తడితో ఉన్నాడు, ఇప్పుడు బంగారం అయిపోయాడనా? మహిమపరిచాడు అన్న విషయాన్ని మనం అవగాహన లేక మనం మహిమ అంటే దేవుని మహిమ, దేవుడు మహిమ గలవాడు కనుక ఆ మహిమ అనే విషయాల్లో మనం లోపం కలిగి ఉన్నామని చెప్పుకోవాలి ఈ విషయంలో కూడా. ఎందుకనంటే మనం మహిమ పొందిన విషయాన్ని మనం గుర్తించకపోతే తర్వాత చేసే క్రియలు అలాగనే ఉంటాయి క్రియలు. మనం ఈ విషయంలో ఎవరు కూడా దాన్ని ఏమంటారు, శేషం లేదు. అందరూ కూడా ఈ విషయంలో లోపం కలిగిన వారమే. కానీ మనకి దేవుడు తన వాక్యాన్ని తనను బయలుపరుచుకుంటున్నప్పుడు క్రీస్తు ప్రదానం చేయబడిన స్త్రీ ఏ రీతిగా ఉండాలమ్మా? తను సిద్ధపరచుకునే మనం కాలాల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మన ఈ విషయాలన్నీ మనకు తెలియదు, కానీ మన ఆరాధన తలంపులను అన్నీ చక్కగా వివరించి చేస్తూ ఉంటాం. మరి ఆ విషయాలన్నీ మనం చక్కగా దేవుని విషయంలో మనం గ్రహింపు కలిగి చదివితేనే, విశ్వాసం ఉంచి చదివితేనే దేవుడు ఆయన బయలుపరుస్తాడు అంటాడు. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవరైతే వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని
కృపావాక్యాన్ని వాళ్ళు అంగీకరిస్తారో వాళ్ళ దగ్గర ఉంటారు. లేకపోతే ఇజ్రాయేల్ ప్రజల నుంచి ఎవరు వెళ్ళిపోయారు? పౌలు భక్తుడు వెళ్ళిపోయాడు కదా. అన్ని జనానికి నన్ను వెలుగుగా చేశాడు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏమైంది? వాళ్ళు భక్తిహీనతలో ఉన్నారు. రోమీ రాసిన పత్రిక 9:11 వాళ్ళు భక్తిహీనతలో ఉన్నారు. వాళ్ళ భక్తిహీనత, యాకోబులో నుంచి భక్తిహీనత తొలగేంత వరకు కూడా వాళ్ళకి హృదయం కఠినంగానే ఉంటుంది ప్రియుల. కానీ నేడనే కాలము, రక్షణ కాలము, అది 2000 సంవత్సరాల కాలంగా దేవుడు మనకిచ్చిన కృపాకాలము. అది కృపావాక్యాన్ని మనం కేవలం రక్షింపబడడానికే కాదు, ఆ రక్షణ కొనసాగింపు కూడా మనకు అవసరం ప్రియుల. నేను చెప్పవలసింది ఏంటంటే, నీతి రక్షణ విషయంలో నేను మీకు వివరించడానికి నేను దేవుని తలంపుతో ముందుకు వచ్చాను. నీతి అనేది తెలిస్తే రక్షణ విషయంలో మనకి అవగాహన వస్తుంది. మనం రక్షింపబడిన కార్యము ఎంతవరకు? కేవలం పరలోక రాజ్యం వరకే అయితే దేవుడు ఈ లోకంలో మనం ఉంచడం ప్రియుల. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మన రక్షణలో కొనసాగింపుగా ఆయన యొక్క స్వాస్థ్యాన్ని మనం అనుగ్రహించాలి. అదే నిత్య రక్షణ. ఆ రక్షణకు మూలము దేవుడు మనకు అనుగ్రహించే సత్కార్యాలు, ఆ నీతి కార్యాలు. ఇప్పుడు దావీదు హృదయానుసారుడు అని చెప్పినప్పుడు దావీదుని ఎందుకు దేవుడు హెచ్చించాల్సి వచ్చింది? ఆయన ద్వారా దేవుని యొక్క సంకల్పం నెరవేర్చాల్సి వచ్చింది. మనం ఇదే అపోస్తల కార్యాల గ్రంథం బాగా చదివితే 7వ అధ్యాయంలో క్లియర్గా చెప్తున్నాడు. స్టెఫను ఏం చెప్తున్నాడు? అంతకుముందు పేతురు భక్తుడు ఏం చెప్పాడు? దావీదు చక్రవర్తి కానీ ఆయన దేవుని సేవకుడిగా ఇచ్చాడు, ఆయన ఒక ప్రవక్తగా ఇచ్చాడు ప్రియులారా. ఆయన చేసే కార్యాలు కానీ, ఆయన మాట్లాడిన మాట కానీ, అలనాడు పలికిన ప్రతి మాట కూడా దైవావేశంతో పలికిన మాట కాబట్టి అవి క్రీస్తులో నెరవేరే. కాబట్టి ఇదే రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఎవరైతే భక్తిహీనుడు తన నీతిని దానముగా ఎంచుకొని దానముగా ఆ నీతిని పొందుకుంటాడో వాడు ధన్యుడు అంటున్నాడు మన దావీదు కూడా. కాబట్టి మనం పొందుకున్న నీతి, అది నీతి దానము ప్రియులారా. మనం దానం అంటే భిక్ష వేస్తే వచ్చింది. మనము ఆయన ధర్మము ఏం చేసాము? మన ధర్మాన్ని మనం ఆయన చెంతకు వెళ్ళినప్పుడు ఆయన ధర్మం చేశాడు. ఏం ధర్మం చేశాడు? నీతిని ధర్మం చేశాడు. కాబట్టే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కేవలం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా అంటే ఆయన యొక్క కార్యాన్ని చేసి ముగించి విశ్రామించి ఆ విశ్రాంతిలో నుంచి నీకు నీతిని ఆపాదించాడు ప్రియులారా. ఆ నీతిని ఆపాదించి అక్కడితో వదిలేస్తే మనకి ఇంకేం బాగుండేది కాదు. కానీ నీవు జీవించడం అట్లా నీకు తెలియాలి కదా. దేవుడు నీకు నీతినే ఇచ్చానంటున్నాడు. ఆ నీతిని ఏ రీతిగా తెలిస్తేనే కదా నీకు తెలిసేది. దాంట్లో నా ఆంతర్యం, ఆయన నీ ఎడలో చూపుతున్న ప్రేమ కానీ, ఆ కృప కానీ, ఆయన శాశ్వతమైన ప్రేమ కానీ మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తండ్రి కుమారుడు అందించిన ప్రేమ కుమారుడికి ఎలా తెలుస్తుంది? తండ్రి చేసిన క్రియలు అతను నెమరు వేసుకుంటే తెలుస్తుంది కదా. అలానే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నీతి, ఆయన ప్రేమమయుడే, ఆయన కృపామయుడే మనకు అనుగ్రహించిన ఆ కృపా ప్రత్యక్షత మన నీతిని అనుసరించి చేస్తే ఏం తెలుస్తుంటుంది? ఆ విషయంలోనే మనం లోపం కలిగి ఉన్నాం ప్రియులారా. కాబట్టే మనకి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ధర్మశాస్త్రం ప్రశ్నిస్తూనే ఉంటుంది ప్రియులారా. కానీ కృప మీకు ప్రేమ చూపిస్తుంటుంది. ఎందుకు? మీరు దాంట్లో మారాలంటే దేవుడు ప్రేమ. మరి దేవుడు శిక్షించాలనుకుంటే ఈ లోకంలో ఎవరు నిలబడతారు చెప్పండి? కాబట్టి ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడని కన్వర్ట్ చేశాడు. దుర్నీతిని దహించడానికి ఆయన ఉన్నాడు ప్రియులారా. దుర్నీతి మనలో ఉన్న దుర్నీతి మొత్తాన్ని కాల్చివేయడానికి దేవుడు ఆత్మ ప్రభువుగా మనకి అగ్ని జ్వాలలుగా మనకి ఈ లోకంలో విశ్వాసులైన మన ఎడల హృదయంలో మండించినంతగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని మనం ఆయన ఎందుకు ఉంచాలి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఏంటి? కేవలం ఆయన ఉచితంగా అనుగ్రహించబడే నీతి, అది మనకు తీర్పు తీర్చింది. ఏమని? మనం నీతిమంతులుగా తీర్చింది, మనల్ని నీతిమంతులుగా చేసింది. నీతిమంతులుగా చేసి ఏం చేసింది? మహిమపరిచింది అని చెప్పి. మహిమపరిచిందని అంటే తండ్రి కుడిపార్శ్వంలో ఆయన ఎలా రీతిగా కూర్చున్నాడో మనల్ని కూడా కూర్చుండబెట్టింది, సంఘముగా కూర్చుండబెట్టింది. మరి వ్యక్తిగతంగా నువ్వు ఆ విశ్రాంతిని అనుభవిస్తున్నావా? ఆ మహిమని నువ్వు అనుభవిస్తున్నావా? అనుభవిస్తుంటే ఖచ్చితంగా మనం చూపర్లకి క్రీస్తునే ప్రదర్శిస్తాం. మనం చేసే భక్తి ఈ రోజంతా, ఈ నెలంతా క్రిస్మసే. సెమీ క్రిస్మస్లు ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి. అదే స్టార్ పెడతాం, అదే కొత్త బట్టలు, పిండి వంటలు చేసుకుంటాం, నలుగురిని పిలుస్తాం. క్రీస్తు మటుకు మనం మన ఎడల చూపించాం. క్రీస్తు పస్కా పండుగ చేశాడు కదా, దేవుడు పండుగలు ఆచరించమన్నాడు కదా, యూదులకు ఆచరించాడు కదా అంటే వాళ్ళు ఆచరించారు. కానీ దేవుని విషయంలో వాళ్ళు ఎప్పుడూ కూడా విశ్వాసం ఉంచగానే ఆచరించారు. మరి మీరు ఆచరించే ఆచారం నిన్న ఒక వేడుకగా
పరిశుద్ధాత్మని యొక్క ఉత్సాహంతో దేవుడు జయోత్సవంతో దేవుడు ఊరేగిస్తుంటే మనం ఒక వేడుకతో ఉండట్లే. ఎలా ఉంటున్నాం? మనం దుర్నీతిని ప్రేమిస్తూ సాతానుడికి వేడుకగా చేసే ప్రక్రియలు మనం చేస్తున్నాం. మనల్ని చూసి అవిశ్వాసులైన వారు సంఘానికి రావాలి, కానీ వీళ్ళు కూడా మనలాగే చేస్తారు కాబోలు అని అనుకుంటే మనకి వాళ్ళకి తేడాలు ఏమున్నాయి? మనం చేసే ప్రతి లక్షలు పోసి చేస్తున్నారు, కానీ క్రీస్తుని బోధించే విషయంలో ఏ రోజు కూడా లోపం కలిగే ఉన్నాం. మరి ఆ విషయాల్లో మనం ఎంతవరకు గ్రహింపు తెచ్చుకుంటాం? సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, మనకు పిల్లలు పుడుతున్నారు, పిల్లలు పుడుతున్నారు, కానీ మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మటుకు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం. లేఖనాల నెరవేర్పులో ఏ రీతిగా నెరవేర్పులో ఉన్నాం? క్రీస్తుకు నచ్చిన విధంగా లేవు. క్రీస్తుకి నచ్చని ఏ నెరవేర్పు నెరవేరుస్తున్నామో వాటి విషయాల్లో లేఖనాలు మనకి స్పష్టంగా మన ఎందుకు నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఇలా మనం ఎంతకాలం అని ఈ రీతిగా మనం ఉన్నాం? సంవత్సరాలు చెప్తూనే ఉంటాం, కానీ చెప్పేవాడు చెప్తున్నాడులే. కాబట్టి మనకు నీతిని మహిమపరిచిందని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి, 6వ వచనం చదవండి, ముగిస్తాను. అయిపోయింది. క్రీస్తు యేసునందు అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఈ విషయంలో ఆయన మహిమపరచబడ్డాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తే ఆయనతో కూడా క్రీస్తు యేసునందు మనం కూడా మహిమపరచబడ్డామని తెలుస్తుంది. మనం ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. ప్రియులారా, ఆయన మరణించి మృత్యుంజయుడి తిరిగి లేచి తండ్రి కృపాసనం కూర్చొని హెచ్చింపబడ్డ తర్వాత ఆత్మ మనకి అనుగ్రహించాడని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆయన హెచ్చింపబడ్డాడంటే ఎక్కడికి? పరలోక రాజ్యంలో తండ్రి కృపాసనం కూర్చొని ఆయన మహిమపరచబడ్డాడు. మరి ఆయన మహిమ మనతో కూడా ఆపాదించబడిందని అంటే మనం కూడా ఎక్కడ ఉన్నట్టు? క్రీస్తు యేసునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డామని అన్నట్టు. మనం జీవించే జీవితం అది నిత్య జీవం కొరకైన స్వాస్యం అయినప్పుడు ఆ జీవితం అది అక్కడ నుంచి జీవించే జీవితం ప్రియులారా, అది ఎలా స్పష్టమవుతుంది? మనకి లేఖనాలే ఆధారం. ఇప్పుడు మనం మహిమపరచబడ్డాము అనడానికి మూలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం అయితే 6వ వచనంలో నీకు రక్షణ కలగజేసింది. ఇక్కడ రక్షణ అని చెప్తున్నాడు. మహిమపరిచేది నీతి అయితే అక్కడ నుంచి జీవించే విధానం రక్షణ, అదే సంపూర్ణ రక్షణ. ఆ రక్షణనే అది నిత్య జీవం కూర్చిన వాగ్దానం అన్నాడు తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం. జీవం కూర్చిన వాగ్దానం అది నిత్య జీవం కొరకైన నిరీక్షణ ప్రియుల. అదే దానినే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో 18వ వచనంలో సర్వసంపూర్ణ క్రీస్తులో ఉన్న సర్వసంపూర్ణత, దానినే 19వ వచనంలో సమాధానం పరిచిన సమస్తం అంటున్నాడు దేవుడు. మనల్ని దేవుడు సమాధానం పరిచాడు, అది సమస్తానికి వారసులు అవ్వడానికి సమాధానం పరిచాడు. మనం క్రీస్తులతో సమాధానం కలిగి ఉన్నామని జీవిస్తుంటే ఈ లోకంలో నీ సోదరుడు నా సోదరుడితో అసమాధానంతో ఎలా ఉండగలం? కేవలం అలనాడు యూదులకు ఆచరించిన ఆచారాన్నే మనం ఇంకా మొదలు చేసుకుంటున్నాం. ఏం చేయాలి? సరే, ఆ రకంగా పోల్చుకుంటే ఏ రోజు నువ్వు ఇంకా ఆరాధన చేసే అందరి ముందు ఆరాధన చేస్తున్నావు అని అంటే ఇతర వ్యక్తితో సమాధానం కలిగి ఉన్నట్ట? చెప్పండి. కార్యాలు నూతనపరచబడి సర్వసత్యంలోనికి నడిపింపబడి సంఘము ఆయన కొరకు ఎదురు చూసే స్థానిక సంఘం కావచ్చు, సార్వత్రిక సంఘం కావచ్చు, ఇంకా మనం ఆ సమాధానపరచబడిన సమస్తంలోనికి మనం ఇంకా రాలేదండి. మరి ఎంత విచారమైన విషయమో మనం ఆలోచించుకోవాలి. సంఘానికి సర్వసత్యం బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఆ విషయంలో విధేయత చూపట్లేదని అంటే మనం దేనికి విధేయత చూపిస్తున్నట్లు? చెప్పండి. ఈ రక్షణ కలుగజేశాడు అంటాడు. ఏ రక్షణ? ఎందుకు కలుగజేశాడు అనేది 6వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. చూడండి, దేవుడు మనల్ని మహిమపరిచాడు అంటున్నాడు. ఆ మహిమ ఏంటో మనకి రాబోయే యుగంలో కనపరచడం అనేది మనకి రక్షణ అంటున్నాడు. అంటే ఏదైతే నిత్య జీవం గురించిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించిన
నీతి తీర్పు ఏదైతే ఉందో, నీతి ద్వారా కలిగిన తీర్పు వాగ్దానంతో కలయడం ద్వారా మనకి నిత్య రక్షణ వచ్చింది. ఆ నిత్య రక్షణను అనుభవించడానికి మూలం వాగ్దానమే ప్రియులారా. ఆనాడు అబ్రహాము ఆ నిత్యమైన నీతిని ఆపాదింపబడి క్రీస్తులో వాగ్దానాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి మూలం ఏంటి? విశ్వాసమే. ఆ విశ్వాసము ఆయన క్రీస్తు యేసునందు లేదా దేవుని యందు విశ్వాసముగా ఎంచాడు కనుక ఆయన నీతికి ఆపాదించబడింది. కాబట్టే వాళ్ళు విశ్వాసం మూలముగా ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షణలోకి వచ్చారు. ఆ విశ్వాసం ద్వారానే నీతి కార్యాలు చేశారు. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం. మనము విశ్వాసం వలన కాదు, విశ్వాసం మూలముగా రక్షింపబడ్డాం. అంటే మనం క్రీస్తే మనకు విశ్వాసం అయి ఉంటే ఆయన చేసిన నీతి కార్యం లేకపోతే ఆయన చేసిన సదాకాలం నిలిచే ఒక్క బలి ద్వారా మనం విశ్వాసం ఇచ్చాం. ఆ బలి ద్వారా మనం విశ్వాసం, ఎవరైనా సరే సర్వ మానవాళి కూడా క్రీస్తు బలి లేనిదే విశ్వాసం లేదు. ఎందుకంటే విశ్వాసం క్రీస్తు ద్వారానే వెల్లడైంది. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక మనం 3వ అధ్యాయం 23వ వచనంలో విశ్వాసం వెల్లడి కాకముందు మనం బాలశిక్షణ కింద ఉన్నాం. వెల్లడైన తర్వాత ఇంకా దాని విషయంలో మనం బాలశిక్షకుడికి లేము. అది ఎంత మనల్ని బాలశిక్షకుడిగా మనల్ని ముందుకు చేర్చిందని అంటే అది మనకు కాదు కదా. ధర్మశాస్త్రం మనకు విధించబడలేదు, దేవుడు మనకు అనుగ్రహించింది కేవలం కృపే. ధర్మశాస్త్రం జోలికి మనకెందుకు? మనం చేయాల్సింది మనం చేయాలి. మన 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 నిబంధన అయితే మన నిబంధన, అంతేగాని మన ప్రభుత్వం కాకుండా మనం ఇప్పుడు నేను ఇంగ్లాండ్లో లాగా నేను కుడివైపు తోలుతానంటే కుదురుతుందా? ఎదురు వెళ్తానంటే కుదరదు కదా. వాళ్ళు ఎడమవైపు వెళ్తారో మనం కుడివైపు వెళ్ళాలి, మనం కుడివైపు వెళ్తే వాళ్ళు ఎడమవైపు వెళ్తారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం, దేవుడు కృపా ప్రభుత్వాన్ని ఏదైతే నిర్దేశించి మనకి నిత్యమైన నిబంధన సంబంధము రక్తాన్ని బట్టి దేవుడు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు నీతిమంతులు అయ్యారు. నీతిమంతులైన విషయం అది మీ క్రియల మూలంగా కలగలేదని స్పష్టంగా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తున్నాడు. ప్రియులారా, మనకు కలిగిన ఆ కృప లేదా ఆ రక్షణ ఏదైతే ఉందో అది నీతి ద్వారా కలిగిన రక్షణ. ఆ రక్షణ ఎప్పుడు సంపూర్తి అవుతుంది? ఆ నీతిని ఏదైతే మనం పొందుకున్నామో ఆ నీతి దేవుడు అనుగ్రహించు వాగ్దానం, ఆ రెండింటి మూలంగా మనకి రక్షణలోకి మనం కొనసాగుతాం. ఆ రక్షణ ఏదైతే కొనసాగుతున్నామో ఆ రక్షణే దేవుడు రక్షణ స్వాస్యం అంటున్నాడు. వాళ్ళకే నేను రక్షణ చూపిస్తాను అంటున్నాడు. రక్షణ చూసే వాళ్ళకి చూపిస్తాడు దేవుడు, చూడని వాళ్ళకి ఎలా చూపిస్తాడు? నేను గద్దరెక్కల కింద మిమ్మల్ని ఏ రీతిగా మిమ్మల్ని మోసుకొచ్చానో మీకు తెలియదా? ఆయన విశ్వాసం ఉంచి నా మాట మీరు శ్రద్ధగా వినండి అని అంటే వాళ్ళు ఏమన్నారు? క్రియలు కోరుకుంటున్నారు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది? సంఘానికి ధర్మశాస్త్ర మతస్థులకి యోధా మతస్థులకి తేడా ఏముంది ప్రియులా? కాబట్టి ఆ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది దేవుని నీతిగా ద్వారా కలిగిన తీర్పు ఏదైతే ఉందో అది రక్షణకరమైన తీర్పు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. రక్షణతో అది ముగుస్తుంది ప్రియులా. ఆ రక్షణ ఎలా ముగుస్తుందని అంటే నీవు ఏదైతే గ్రహించావో దానిని నోటితో ఒప్పుకోవడం ద్వారా. మనం నోటినిచ్చిన దేవుడు, అందుకే కేవలం నువ్వు నీ యొక్క జీవితం నీ నోటి ద్వారానే ఉంది మాత్రమే కాదు, అది పరలోక రాజ్యంలో ఉందని స్పష్టంగా చెప్పడం ద్వారానే మనం మహిమపరచబడ్డామా లేదా అన్న విషయాన్ని మనం గ్రహించగలం. కేవలం నీతిని చెప్పి నువ్వు తర్వాత కలిగే రక్షణ చెప్పకపోతే అది నికాలయతలు పోతుంది. ఎందుకంటే పాపివి కాదు, నువ్వు ఇంకేం చేసినా పర్వాలేదని చెప్పేది నికోలాయతుల బోధ. ఆ బోధలు ఎవరు నిల్చుండకూడదు ప్రియుల. ఆ బోధ చెప్తున్నానంటే అది నికోలాయతుల బోధ. బోధలు కూడా చాలా రకాలు ఉన్నాయి. విశ్వాస మూలముకు బోధ ఏదో, యెజబేలు బోధ ఏదో, నికోలాయతుల బోధ ఏదో, బిలాము బోధ ఏదో మనందరికీ మనం తెలుసుకునే విధంగా ఉండాలి. కాబట్టి లోకంలో ఎన్ని బోధలు ఉన్నప్పటికీ మనం క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసాన్ని మనం బోధిస్తున్న అభిషేకాన్ని పొందిన సంఘముగా మనం నిలబడాలి ప్రియుల. కాబట్టి ఇటు విషయాలన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అటు విషయాన్ని క్రీస్తు యేసునందు విశ్వాసం మనం ఉంచామా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి బోధించబడే విశ్వాసం అది విశ్వాస వాక్యమైనప్పుడు నీకు నువ్వే పరిశీలించుకుంటావు కదా ఆ అభిషేకం ఏదని. దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం అది నీ యందు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసమా కాదా అనేది వచ్చే బోధ వల్ల తెలుస్తుంది. కాబట్టి నీతి అనేది తీర్పు అయితే అది రక్షణకరమైన తీర్పుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి, ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం
ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను. ఇది కేవలం మనం ఏం చేస్తామంటే రక్షింపబడినప్పుడు ఉదయం మనం తీర్మానం చేసుకునేటప్పుడు మనకి సేవకులైన వారు కావచ్చు, లేకపోతే పెద్దలు కావచ్చు, ఈ విషయాన్ని ఒప్పింపజేస్తారు. వాళ్ళు చెప్పేది కరెక్టే, మనం అప్పుడు వినాం కదా. మనకు కావాల్సినంత ఏంటి, అప్పుడు మనం క్రీస్తు యేసునందు విశ్వాసం, అది ఏదైతే సువార్త లేఖనాల ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వివరించబడిందో మొత్తాన్ని దేవుడు ఖచ్చితంగా అదే సేవకులు చెప్తారు. చెప్పినప్పుడు మనం అదేం పట్టించుకోం. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా నేను రక్షింపబడాలి, నరకానికి తప్పింపబడాలి, పైగా ఇంకోటి ఏంటి, నాకు ఏదైనా ప్రస్తుతానికి అస్వస్థత ఉంది, లేకపోతే ఇంకేదైనా దీంట్లో యేసుక్రీస్తు వారిలోకి వస్తే నాకు రక్షణ తీసుకుంటే, లేకపోతే బాప్తిసం తీసుకుంటే నాకు ఏదైనా మేలు కలిగింది, ఈ విషయాలే ఉంచాం. కానీ నిజంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేలాగా ఎవరైతే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సారెపతి స్త్రీ చెప్పినట్లు వాళ్ళు విశ్వాసం తనకు తానుగా విశ్వాసం ఇచ్చారా, లేకపోతే దేవుని వాక్యం విశ్వాసం ఇచ్చారా, ఎంతవరకు మనం మనం నమ్ముతున్నాం? మనం ఉంచవలసిన విశ్వాసం అది సంఘంలో చేర్చబడిన తర్వాత బోధించే బోధ వల్ల కలుగుతుంది. ఇప్పుడు ఇలా మనం కేవలం నీతిమంతులమయ్యాం, ఆ నీతి ద్వారా కలిగే రక్షణ, అది దేవుని నీతి ద్వారా కలిగే కృప, అది జీవం గురించి నిరీక్షణ అన్నారు, సమాధానపరచబడిన సమస్తం అన్నారు. అదంతా కూడా నీకు రక్షణ దేవుడు చూపించే విషయంలో ఆయన ఎటువంటి అలక్ష్యం చేయట్లేదు, ఎటువంటి కూడా జాప్యం చేయట్లేదు, సమృద్ధిగా నీకు కురిపిస్తున్నాడు. ఇప్పుడు కానీ మనం ఏమవుతున్నాం అంటే రక్షణలో ఏం చేస్తున్నాం? హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్టు నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ రక్షణ స్వాస్థ్యాన్ని మనం చేయగల వినియోగం చేస్తున్నాం. అందుకనే మనం నీతిమంతులమయ్యాం, ఆయన చేత రక్షింపబడుతున్నాం, ఆ రక్షణ నేను అనుభవిస్తున్నాను అంటాడు. కీర్తన 9వ అధ్యాయం మన 16వ వచనంలో నా రక్షణ చూపించడం ఎవరైతే ఆయన విశ్రమిస్తున్నారో వాళ్ళకి విన్నాం. కాబట్టి మనం ఎటువంటి భేదం లేదు, ఆయన ఇక్కడ నుంచి తీసుకున్నాం అంటారు. సగం లేదు. పిలిపి రాసిన పత్రిక మన 3వ అధ్యాయం 19-20 మనం గమనించినట్లయితే మనం మహిమ దేవుడికి మార్చవలసిన ప్రక్రియ దేవుడు అలానే చేశారు. కానీ జీవించే విషయంలో లోపం కలిగి ఉన్నాం. కనుకనే ఈ మీద పరిశ్రమ వర్షం చూపిస్తూనే ఉంటాడు. ఎవరు సాధారణ అక్కడ లాగుతూనే ఉంటాడు, కానీ నేను లోపం చూపిస్తూనే ఉంటాడు. కానీ ప్రభుత్వం పిలుస్తూ నీకు కనిపించే సువార్త ప్రకాశం నీ హృదయంలో ప్రకాశించినంత వరకు నీ శరీరంలో సాక్షాత్కారం కావాలనుకుంటున్నాను. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం కేవలం నీతిమంతులుగా చేయడమే కాదు, ఆయన రక్షణనే ఎలాగో చూపిస్తుంది. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచడం, ఆ విశ్వాసమే నిత్య జీవం కొరకైన విశ్వాసం అని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచ్చాము. కాబట్టి ఆయన వాడవడం ఏ ఆత్మ మనం ఒప్పుకుంటున్నామో, ఏ బోధన మనం అంగీకరిస్తున్నామో, ఏ బోధన తిరస్కరిస్తున్నామో కేవలం దేవుడు ఆనందదాయకు అభిషేకించిన క్రీస్తు యేసు ద్వారానే మనకి తెలుస్తుంది. దుర్నీతిని ద్వేషించే క్రమంలో మనం నీతిని వెలిగితే ఆటోమేటిక్గా మనకి దేవుడి నీతి తద్వారా కలిగే రక్షణ ఏంటో మనకు తెలుస్తుంది. అలా కాకుండా మనము కేవలం ఏదో గుడిని అనుసరించడం ద్వారా కలిగే కార్యాలుగా మనం ఏదో మన రక్షణ కార్యాలను ఆలోచిస్తే మనకి ఏ విషయంలో కూడా అంధకారంలో తెలుస్తుంది. ఆ అంధకారం గాఢంధకారం, మహాంధకారం మాత్రమే చూసుకోవాలి. మహాంధకారంలో ఉన్న వాళ్ళు విమోచింపబడిన బిడ్డలే అయ్యేప్పుడు మహాంధకారంలో ఎందుకు జీవించాలి? ఎంతమంది మనం జీవిస్తున్నాం? ఉదయంలో విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సరైన మార్గం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. కనుకనే ఆయన రక్షణ చూపిస్తున్న కూడా మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా నీతి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాణాన్ని ఇచ్చి తద్వారానే మనం బ్రతుకుతాం. మనం చేసే క్రియలో ప్రతి నీతిలో దేవుని యొక్క జీవం లేదు. ఆ విషయాన్ని మనం స్పష్టం తద్వారానే మనకి నిత్యరాజ్యంలో మన అమ్మలు నువ్వు చేసే క్రియలో
ఉంటుంది అని అన్నప్పుడు నువ్వు ఎంత క్రియలు చేస్తావు? ఆ క్రియల ద్వారా నీకు కలిగనే ధర్మశాస్త్రం ఉంటుంది. ధర్మశాస్త్రము అంతా కూడా ఆత్మ సంబంధమైనదే, నీతి కలిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించిన వాళ్ళు ఎవరికి శరీరంలో నివసించి పాపం లేని వాళ్ళని జరిగే కార్యాలు మనం వాటిని ఎంతగా మనం దాన్ని ఆచరించుకోవడం బయలుదేరినా మనలో నివసించే పాపం యాక్టివేట్ అవుతుంది. మన జీవము చనిపోతుంది. నేనైతే చనిపోతుంది అని అవసరం వస్తుంది. అంత దౌర్భాగ్య స్థితి మనకి 2024 వచ్చిన నుంచి మనం తప్పించి మనల్ని చేసే నుంచి మనల్ని ఏ శిక్ష చేస్తాం. ఆ శిక్ష లేకుండా చేసిన విధానం మనకు అర్థమైతే అక్కడ ఎందుకు శిక్ష లేదన్నా అర్థమవుతుంది. దేవుడికి మనకు అర్థమవుతే మనం చేసే క్రియలో సంబంధం క్రియలు ఎటువంటి కూడా ఆ విషయంలో మనకు అనుభవించబడే నీతి అది దేవుడి నీతి అని మనం గుర్తిరిగితే అది బోధన తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాలని ఆత్మపూర్వం మనకి హృదయంలో ప్రకాశింపజేస్తున్న హృదయంలో ఉండి మనకి మన దేవుడు ప్రత్యక్షమైన వరకు కూడా మన యొక్క విశ్వాసం వచ్చాలి. ఆ విశ్వాసం ద్వారా జీవిస్తుంది. కాబట్టి పూర్తి చేసిన విశ్వాసం ద్వారా అభిషేకించబడే బోధ ఏదైతుందో ఆ అభిషేకమే దేవుడు క్రీస్తు నుంచి సమస్తం కూడా ఆయనలో నిర్వహిస్తున్నాడు. నిర్వాహకుడుగానే సమస్తమైన మాట చేత భూలోకాన్ని పరలోకాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ యొక్క శ్వాసం దేవుని శ్వాసం ఏదైతుందో ఆ శ్వాసాన్ని ప్రతి ఒక్కరూ వినాలి, ఆయన స్వరాన్ని వినాలి. తద్వారానే మనం విశ్వాస జీవితంలో ముందు సాగుతుంటే సత్కార్యాల విషయంలో దేవుడు అనిపిస్తుంది. కాబట్టి సంతోషం చేస్తున్నాడు. నీకు నువ్వు అనుభవం చేసే కార్యాల్లో దేవుడు చింతపడిన ఆ విషయంలో నమ్మకంగా చేసామంటే నీ హృదయంలో కలిగే సంతోషం. కాబట్టి ఆ విషయాలు అందరూ గ్రహించగలగాలి. ఇంకా రక్షణ లేని వాళ్ళు రక్షణ ఆనందాన్ని చదువుకోవడం వల్ల కూడా ఆనందంలోకి రండి. ఆనందం ఏంటంటే దేవుడు మన వాటిని జీవించగలగా చిన్న ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. మనం వివిధ జీవన ఆ రక్షణ విశ్వాసం ద్వారా కలిగే గొప్ప ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ గురించి నిరీక్షణ ఏదైతే ఉందో సమాధానం సమస్యలు ఏదైతే ఉందో వాటన్నిటిని పొందడానికి మీరు అనుగ్రహించిన నిజమైన విమోచన అది కేవలం భావంగా ఇచ్చారని గ్రహించి దాని ద్వారా అపరిమితమైన కృపను నీతి ద్వారా నాకు అనుగ్రహించే కృపను మా హృదయాలు వివరించాలని తద్వారా మీరు అనుగ్రహించిన సత్కార్యాలలో విలువగా పాల్గొనడం ఆయన తెరచబడి ఆయన మనుషులకు కూడా ఆయన మహిమ కూడా జీవించడానికి క్రీస్తు పత్రికగా మేము మారడానికి పరిగెత్తుకు చదువు వీళ్ళకు పత్రికగా మారడానికి ఆయన నీతి కాలం పరిచయం మాత్రమే కాదు అది పరిచయం తెలుసుకోవడానికి ఆత్మకార్యాలను కలిగించమని జరిగించమని మీరే మహిమ గంట ప్రభావం విన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించి హృదయంలో ప్రకాశాన్ని శరీరం ద్వారా ప్రత్యక్షమని ఆయన నామ మహిమలాగా అందరూ అభిషేకించి మీరే మహిమ గంట ప్రభావం ప్రవేశిస్తున్నారన్న నిరీక్షించి ప్రార్థన చేస్తున్నామని చెప్పారు.